చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేదరావేలా ఇంకా సిగ్గు నీకేలా. ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా, నన్నే తెలుపమంటావా? బాగా పాడుతున్నావు. ఏమోండి, నాకేం నచ్చలేదండి. దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అదేనండి, ఆ పాటల ప్రోగ్రాం గురించి. అదే టోయ్, పొరుగింటి పుల్లకూర రుచి అని ఎంతో డబ్బిచ్చి ఎక్కడి నుంచో సెలబ్రిటీని తీసుకొచ్చి మరీ పాడించారు. బాగోలేదంటే ఆ సింగర్ గురించి కాదు నేను మాట్లాడేది. మరి ఎవరి గురించి? పాటల సెలక్షన్ గురించి అండి. వాటికి ఏమైంది? ఏం బాగోలేదండి, ఏమీ బాగోలేవు. ఏం పిచ్చి పాటలు అంటే బాబు, ఒక్కటి క్యాచ్గా లేవు. పాట పాడితే ఎలా ఉండాలి? మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం, అలా ఉండాలంటావు. చూసారా, మీరు పాట మొత్తం పాడకపోయినా ఆ ఒక్క ముక్కని నా ఒళ్ళు పులకరించిపోయింది. పాటలు అంటే అలా ఉండాలి. నువ్వు అన్నది నిజమే, కానీ ప్రతిసారి అవే పాటలు పాడితే బోర్ కొడుతుందేమని సెలక్షన్ కమిటీ ఈసారి వెరైటీగా ఉంటుందని వెరైటీ పాటలు పెట్టుకుంటారు. అవి నీకు నచ్చలేదు. వెరైటీయా నా బొందా? ఏమండి, ఒక గంట సార్లు పాటలేదు, ఒక ఎస్ బాబు కూడా పాటలేదు, ఓ సుశీర్ లేదు, ఓ జానకమ్మ పాటలేదు. ఎందుకండి? అబ్బా, నువ్వు చెప్పిన వాళ్ళ పేర్లన్నీ పాత తరం పాటలకి సంబంధించిన వాళ్ళయ్యా. మరి ప్రోగ్రామ్ వచ్చిన వాళ్ళందరూ టీనేజర్లా? బయట నుంచి వచ్చి ఆ ఒక్క సింగర్ తప్ప స్టేజ్ మీద పాటలు పాడుతున్న వాళ్ళు, కింద కూర్చున్న ప్రేక్షకులు అందరూ కాటికి కాళ్ళు సాచిన వాళ్ళే. అదే నిజమేలే. ఆ మాటకు వస్తే పైన పాటలు పాడే వాళ్ళందరూ కూడా రిటైర్ అయిపోయి పెన్షన్ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక కొంతమంది, అలాగే వ్యాపారాలు అవి చాలా చేసి చేసి లక్షలు కోట్లు సంపాదించి వాటిని ఎలా ఖర్చు పెట్టాలా అని కొంతమంది, వాళ్ళందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చి ఈ పాడుకోవడం అయితే చాలా బాగుంటుంది అని ఈ స్టేజ్లు పర్ఫార్మెన్స్లు చేస్తున్నారయ్యా. అంటే కొంపదీసి సొమ్ములిచ్చి పాడతారా ఏంటి? మరి ఊరికినే వచ్చిన వాళ్ళందరినీ రండి బాబు రండి, రండి బాబు రండి, పాడండి, మీ ప్రతిభా పాఠవాలన్నీ చూపించండి అని ఆనంద కేంద్రం స్టేజ్ ఎక్కించేస్తారనుకుంటావా? ఆ కళా కేంద్రానికి రెంట్ ఎంతో తెలుసా? దగ్గర దగ్గర 30,000 రూపాయలు ఉంటుంది. దానితో పాటుగా ఏసీ సగం సేపు వేస్తాడు కదా, దానికి కొంత, ఆ తర్వాత ఈ టీలు టిఫిన్లు కాఫీలు ఏమైనా ఇస్తూ ఉంటారు కదా స్నాక్స్, వాటికి కొంత, ఇదంతా అయిన తర్వాత డెకరేషన్ చేస్తారు. వాటికి వీడియోలకి, కెమెరాకి, ఛానల్స్ వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి ఈ కవరేజ్ అంతా చెయ్యాలి అంటే ఎంత డబ్బు కావాలయ్యా? అంటే ఒక ప్రోగ్రామ్ చేయాలంటే దగ్గర దగ్గర 1 lakh దాటిపోతుందేమో. ఇప్పుడు దారిలోకి వచ్చావు నువ్వు. అవును, దానికి స్పాన్సర్లు ఉంటారు కదండి. ఉంటారు, కానీ వాళ్ళతో పాటు గాయని గాయకులు కూడా తృణమో పడమో వేసుకుంటేనే గాని ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయలేరు. అంటే డబ్బిచ్చి మరీ పాడుగుణాన్ని చూపించాలా? అవును. అలాంటప్పుడు బయట నుంచి అబద్ధమో తీసుకొచ్చి డబ్బులు దొంగపెట్టడం ఎందుకండి? వీళ్ళే పాడేసుకోవచ్చుగా. మనకు మనమే పాడేసుకుంటే ప్రేక్షకులు ఉండద్దు. అదేంటండి? ఏమిటంటే పాడాలనేటువంటి కుత మాలో ఉంది, కానీ ఆ పాడటానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ చూసావు, దానికి సంబంధించినటువంటి సహనము, ఓపిక, శ్రద్ధ అవేవి వీళ్ళలో ఉండవయ్యా. ఎందుకంటే ఆల్రెడీ 60 దాటిపోయి 50 దాటిపోయి ఉంటారు, రకరకాల పనుల్లో బిజీగా ఉంటారు పాపం. అటువంటి వాళ్ళు ఎక్కడ ప్రాక్టీస్ చేయగలరు? ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు, అంతేనా కదా? ఈధర్ ఉమెన్ అయినా సరే. ఆ 2 ప్రాక్టీస్ లేనప్పుడు ఇంకో ఇలాగే ఎవరినో తీసుకొచ్చి వాళ్ళతో పాటు గొంతు కలిపేస్తే, వంత పాడేస్తే గుంపులో గోవిందలా కొట్టుకుపోతుందని. ఏమోనండి, పాట అంటే అంత చులకనైపోయిందా? అయినా ఒక్క విషయం చెప్పయ్యా, ఇంకో ఇప్పుడు పూర్వం నా యూట్యూబ్ ఛానల్ ఎలా ఉండేది? ఏదో కొంతమంది చూసేవారు. ఇప్పుడు నువ్వు నాతో పాటు యాక్ట్ చేస్తుంటే, ఏదైనా చేస్తుంటే ఎలా పెరిగారు జనం? బాగుంది అని అంటున్నారా లేదా? అలాగే బంగారపు పళ్ళానికి కూడా గోడ దాపు ఉండాలి అన్నట్టుగా
ఎంతమంది సింగర్స్కి వీళ్ళందరూ కూడా అరే బాగా పాడారా అని అనిపించుకోవాలి అని అంటే ఎవరో ఒక సెలబ్రిటీని తీసుకురావాలి, వాళ్ళతో పాటుగా వాళ్ళ పక్కన నుంచి పాడేటువంటి పరిస్థితిని తెచ్చుకోవాలి. అందుకనమాట ఈ తాపత్రయం అంతా. ఏమోనండి, ఆ పాత మధురాలు అన్నీ ఉండగా ఈ పిచ్చి పాటలు ఏంటండి? అలా అన్న బాగుంది, కానీ ఒక విషయం చెప్పనా, ఇప్పుడు నేను చేసే ప్రతి షార్ట్ ఫిల్ము అందంగా ఉంటుందా? అద్భుతంగా ఉందండి, అప్పపప్ప భలే ఉందండి అని అనగలుగుతారా? లేరు కదా. అలాగే జరిగే ప్రోగ్రాంలన్నీ కూడా హిట్ అవుతాయని చెప్పలేం కదయ్యా. సినిమాల్లాగే అవి కూడా ఒక్కోసారి గతి తప్పుతూ ఉంటాయి. వాటిని మననం చేసుకుని అనలైజ్ చేసుకుని తర్వాత మంచి కార్యక్రమం మళ్ళీ చేయడానికి వాళ్ళు ఉచితులు అవుతూ ఉంటారు అన్నమాట. అంటే ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను అనడానికి కుదరదన్నమాట. బాగుందయ్యా, ఇప్పుడు నువ్వు పాడావు, కానీ ఒక్క విషయం చెప్తాను శ్రద్ధగా విని. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టకుండా వెళ్ళిపోయి ఆ కళాకేంద్రంలో కూర్చుని శుభ్రమైన సీట్ల దగ్గర కూర్చుని హ్యాపీగా కాలు మీద కాలేసుకుని అక్కడ జరిగేటువంటి కార్యక్రమం అంతా మనం వింటున్నాం, చూస్తున్నాం కదా. పైగా ఏసీని కూడా ఆస్వాదిస్తున్నాం కదా. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏదో మనకు అనిపించిందని నోటుకొచ్చినట్టు మాట్లాడేయకూడదు, విమర్శించకూడదు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒక గాయకుడు ఒక పాటని పాడాలి అంటే స్టేజ్ ఎక్కి ఒక రకంగా తడిసిపోతుంది. ఆ పాట సరిగ్గా పాడతానా లేదా, పాడగలనా లేదా, మనకు ఒక రకమైనటువంటి కంగారు వచ్చేస్తుందయ్యా. మనకేముంది, ప్రేక్షకులకి ఇక దేవుళ్ళు నాడు చప్పట్లు కొట్టండి 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 అంటారు కదా. ఎందుకు? వాళ్ళు అంత కష్టపడి ప్రాక్టీస్ చేసి పాడినటువంటి పాటని బాగుంది అని మనం అంటే కనుక అబ్బా చాలండి, ఈ శ్రమంతా మర్చిపోతాం అనేటువంటి సున్నిత మనస్కులు కళాకారులు. అంటే మనం ఎలా ఉన్నా భరించాలన్నమాట అని ఎవరన్నారు? ఇక నీకు బాగుంటే ఉంటావు, నీకు టైం ఉన్నంత వరకు వీలున్నంత వరకు అక్కడ కూర్చుంటావు. నీకే కనుక ఈ లోపల ఫోన్ వచ్చింది అనుకో, ఏం చేస్తావు? గబగబా బయలుదేరి వచ్చేస్తూ ఉంటావా లేదా? అంతేగాని ఆ గాయకుడికి పాడుతున్నాడు వాళ్ళ గురించి పాపం రాత్రి 11 వరకు ఉండాలి అని ఏమైనా నువ్వేమైనా త్యాగాలు చేస్తున్నావా? అలాంటిది ఏదో మాటలు, పిచ్చి మాటలు, వెర్రి మాటలు నోటుకొచ్చి మాట్లాడకూడదు. ఎందుకంటే చెప్పాను కదా, చాలా అసలు కళాకారులు అనేవాళ్ళే సున్నిత మనస్కులు. వాళ్ళకి నువ్వు ఎప్రిషియేట్ చెయ్యి. యావరేజ్గా పాడినా బాగుంది సార్ అని అను, ఎంత ఉబ్బి తబ్బిపోయిపోతాడు. అదే కనుక బాగా పాడిన వ్యక్తికైనా సరే నువ్వు పర్వాలేదు కానీ అన్నామనుకో, వెంటనే నీరు కారిపోతాడు. అందుకని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రేక్షకులు వెళ్ళాం వచ్చామా అక్కడ ఆస్వాదించామా అన్న 3 విషయాల మీదే దృష్టి పెట్టాలి. అంతేగాని ప్రోగ్రాం ఎలా ఉందేంటి, అలా ఉంది ఏంటి, ఇలా ఎందుకు ఉంది, అలా ఎందుకు లేదు, ఈ పాట ఎందుకు పెట్టలేదు, ఆ పాట ఎందుకు పెట్టాడు అంటే నువ్వు ఓన్లీ ఆడియన్స్ స్థానంలో కూర్చున్నటువంటి ప్రేక్షకుడు. అప్పటికి నీకు ఏమిస్తున్నారు? గొప్ప స్థానాన్ని కల్పించారు పైన ఉన్నవాళ్ళు. ప్రేక్షక దేవుడు అంటున్నారు. మనం దేవుడువా? మరి దేవుడు అయితే మనం విమర్శించకూడదు కదా. వయసుకు తగ్గ పాటలు పాడాలండి. కింద కూర్చున్న ప్రేక్షకులు ఏ వయసు వాళ్ళు, వాళ్ళు పాడి పాటలు ఏంటి, దానికి తగ్గ పాడాలి. నువ్వు అన్న దాంట్లో పాయింట్ ఉంది కానీ ఇంకో అలాంటి ఈ ప్రేక్షకుల్ని రంజింపజెయ్యాలనే ఆలోచనతోనే వారం వారం ఎవరో ఒకరు పాపం 4 కలిసి డబ్బులు వేసుకుని అక్కడ ఒక కార్యక్రమం చేస్తున్నారు. ఇంత చేసి ప్రభుత్వం కానీ ఇంకా ఏవో పెద్ద స్పాన్సర్ చేసేటువంటి సంస్థలు కానీ చెయ్యని గొప్ప ఘనకార్యాలన్నీ కూడా ఈ కళాకారులు పాపం ఏమీ లేని వాళ్ళు కూడా 4 కలిసి అక్కడ ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు. అంటే మనం ప్రశంసించాలి. వీలైతే 10 రూపాయలు మనం ఇవ్వగలిగితే ఇవ్వాలి, అంతేగాని మాట్లాడకూడదయ్యా. నా మటుకి నేనే ఎవరైనా కనుక మీ షార్ట్ ఫిల్మ్ అంత బాగోలేదండి అన్నారనుకో, ఏమవుతాను? నీరు గారిపోను. 2 రోజుల పాటు అయ్యో ఇన్ని చేస్తున్నా నాకు ఇలా అంటున్నారేంటి అని ఆగిపోతాను కదా. ఆపిన సందర్భాలు ఉన్నాయి కదా. కళాకారులు కూడా అంతే, గాయకులు కూడా అంతే. పైగా చాలా కష్టతరమైన ప్రక్రియ పాట పాడడం అనేది. అంత ఈజీ కాదు. మనం ఏదో ఇంట్లో కాబట్టి పాడేసుకున్నాం. ఇదే నిన్ను తీసుకెళ్ళి ఆ స్టేజ్ మీద నుంచోబెట్టి మైకు ముందిచ్చి నిన్ను పాడమంటే ఎన్ని దోళ్ళేస్తావు?
అవునండి, నేను కానట్లేదు. నేనే బాధపడా, నాలా ఎంతమంది ఇలా అనుకుంటున్నారో. నీ బాధ నాకు అర్థమైందయ్యా. కానీ ఒక్క ప్రేక్షకుల దృష్టిలోనే వాళ్ళు ఆలోచిస్తే ఇన్ని కార్యక్రమాలు చేయలేరు. ఏ మంత్రి గారు, ఏ ఎమ్మెల్యే గారు, ఏ కార్పొరేటరు, ఏ వ్యక్తో ఆఫీసరు రావాలి, వాళ్ళ ఎదురుగా నా ప్రతిభా పాఠవాలు చూపించుకోవాలని అందులో ఆ కళాకారుడు, ఆ సంస్థను స్థాపించిన వాడు కోరుకుంటూ ఉంటాడు. అందులో పడేటువంటి తాపత్రయంలో భాగంగా ఒక్కోసారి డిలే అవ్వటం, లేదా వాళ్ళు వచ్చిన తర్వాత పాడతామని భీష్మించి కూర్చోవటం, ఈలోగా నాకు పాట ఇవ్వలేదని గాయకుల్లో గొడవలు తెచ్చేసుకోవటం, ఒక్కోసారి కొండకు చొప్పు పుట్టేసుకోవటం, ఇందులో మళ్ళీ సంబంధాలంతా కూడా అతీతంగా ఉండటం, ఇవన్నీ కూడా వెరసి ఒక కార్యక్రమం చేయాలి అంటే అదేమీ ఆషామాషి వ్యవహారం కాదు. ఎన్ని పగడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నా ఒక్కోసారి అది ఫెయిల్ అవుతుంది. కానీ నువ్వు చెప్పినట్టు మంచి మంచి పాటలు, రస హృదయం గల పాటలు పాడితే, అపాత మధురాలైనటువంటి పాటలు పాడితే ఆ స్టేజి ఆనంద కళా కేంద్రమా, విక్రమ్ హాలా, లేకపోతే రోడ్డు మీదే పెట్టారా అన్నది ఎవ్వడు చూడు. పాట బాగుంటే, గొంతు బాగుంటే, పాడే గాయకుడు మనస్ఫూర్తిగా ఆ మంత్రి గారు వస్తున్నారేమో ఓ పక్కన చూసుకుంటూ, ఓ పక్కన సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ, ఓ పక్కనే నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ, సీరియస్నెస్ లేకుండా గాయకుడు అనేటువంటి పదానికి, పాట అనే పదానికి పెడార్థాలు తీసే విధంగా ప్రవర్తిస్తే మాత్రం వాళ్ళని క్షమించడానికి నేరం అవుతుంది. వాళ్ళని క్షమించుకోవడం మనం. ఏమండి, మీరు ఎన్ని చెప్పినా పాడు గుణం పాడే గుణంలా ఉండాలి కానీ ప్రజల్ని హింసించే గుణంలా ఉండకూడదు. సరే, నువ్వు అన్న దాంట్లో నిజముంది, సత్యం ఉంది. ఏమోనండి, నేను ఏమైనా అన్నా, బాధించే మాట మాట్లాడినా దాని తప్పు, క్షమించండి. అది కదా తెలుసుకోవాల్సింది. ఇప్పుడు నువ్వు నిజమైన కళాకారుడివి అని అనిపించుకున్నావు. ఎన్ని మాటలు అనుకున్నా మధురముగా ఈ వేళ కలలు కోరికలు మనసారా. చూసావా, రోజు పాడుకుంటూనే ఉంటాను. కానీ నువ్వు పాడమనేటప్పటికో, లేకపోతే నేను పాడదాం అనుకునేటప్పటికో ఎంత కంగారు పడుతున్నాను. ఏది ఆ పాట నీ నోట ఒకసారి పాడు. బాగా చెప్పారు. జగమే మారినది మధురముగా ఈ వేళ, కలలు కోరికలు తీరినవి మనసారా, జగమే మారినది మధురముగా ఈ వేళ.